కల నిజమైందన్న ఆనందంలో అతిగా ప్రవర్తించాను. నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ బావా. సరే బావా, నీ ఆనందమే నా ఆనందం, నీ తృప్తే నా తృప్తి. నువ్వు చెప్పావు కాబట్టి నీకోసం సాధిస్తాను, నీకోసమే సాధిస్తా. ఇట్స్ మై ప్రామిస్. చెప్పు, ఏం చేయమంటావు? గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు విను. విషయం ఏంటంటే, టాస్కామ్ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్కి కాల్ ఫర్ ఇచ్చింది. అది ఇంటర్నేషనల్ కంపెనీ. దానిలో ఫైనాన్స్ సెక్రటరీ కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు. అది రావడం ప్రెస్టేజ్, ఆ ఉద్యోగంలో ఉండడం స్టేటస్. నువ్వు దాన్ని సాధించాలి, సాధించి తీరాలి. సాధిస్తా బావా, నీకోసం సాధిస్తా. అది అనుకున్నంత సులభం కాదు. ఎంత కష్టమైనా సాధిస్తా. నా కోసం కాదు, నీకోసం. సరేనా? కాకపోతే నాకు నీ గైడెన్స్ కావాలి. తప్పకుండా. ప్రిపరేషన్ రేపే స్టార్ట్ చేయాలి. డన్. ఆల్ ది బెస్ట్ దీపు. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. లజ్జా వదిలి కామంతో కళ్ళు మూసుకుపోయి ఛీ! నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. నీది హత్య కాదు, ఆత్మహత్య. నీ చేతులారా నువ్వే తెచ్చుకున్న ఆత్మహత్య. ప్రతి వాళ్ళు నిలదీస్తారు, మొహాన ఉమ్మేస్తారు. కానీ నిన్ను సంజయ్షి మాత్రం అడుగుతాను, ఒంటరిగా కాదు, అందరి ముందు. సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం. పాపు ఎవరు కావాలమ్మా? జయకృష్ణ ఉన్నారా అండి? జయకృష్ణ? జయకృష్ణ ఎవరమ్మా? ప్లాట్ నెంబర్ 172 బృందావన్ కాలనీ అంటే ఇదే కదండి? ఇదే. ఈ అడ్రస్లో జయకృష్ణ అని ఒక అతను ఉండాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా. అదేంటి ఈ అడ్రస్ ఇచ్చాడు? మేము ఇంటికి వచ్చి 2 నెలలైంది. ఇంతకు ముందు ఇంట్లో ఉండే ఆయన ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నెంబర్ 893లో మారాడు. అతని పేరు జయకృష్ణేనా అండి? తెలీదు, వెళ్ళి అడుగు.
హలో ఏమండి? శ్రీనగర్ కాలనీ పద. ఎవరు కావాలమ్మా? జయకృష్ణ ఉన్నాడా అండి? లేడమ్మా, మొన్నే ఖాళీ చేసి వెళ్ళాడు. ఖాళీ చేశాడా? ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరికి తెలుసమ్మా, వాడు ఉత్త లోపరగాడు. తప్పుడు పనులు చేయడం, అడ్రస్సులు మార్చడం వాడికి మామూలే. ఇంతకీ నువ్వెవరమ్మా? సగటు ఆడదాన్ని. థ్యాంక్స్ అండి. ఆటో పోనీ. ఎక్కడున్నావురా? వద్దన్నా కనిపించేవాడివి, ఇప్పుడు వెతుకుతున్నా కనిపించవేంట్రా? నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి మాయమైపోయావేంట్రా? కనపడరా? ఒక్కసారి కనపడరా? హాయ్ కీర్తన. బాస్, వాట్ ఈస్ సర్ప్రైజ్! వెల్కమ్ బ్యాక్ టు ఇండియా. అదేంటి సార్, వస్తున్నట్టు చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చి ఉండేదాన్ని కదా. ఫార్మాలిటీస్కి ఇది టైం కాదు కీర్తన, పద. ముందు నా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ పద. ఏంటి బాస్ ఇది? అను ఏమైనా పక్కింట్లో ఉందనుకుంటున్నారా? ఎక్కడనూ ఉండని, ప్రపంచంలో ఎక్కడనూ ఉండని తను ఉంది అనే మాట చాలు కీర్తన నాకు.
నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో, చెల్లెల్ని చూడాలని ఎంత ఆత్రంగా ఉందో నీకు తెలీదు. 20 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా కీర్తన, 20 సంవత్సరాల నుంచి నా బంగారు తల్లి జాడ కోసం వెతుకుతున్నాను. ఇంత ఇదిగా నేను వెతుకుతున్నా, సరిగ్గా నేను ఇండియాలో లేని టైంలో అను నాన్న కనబడేలా చేశాడు దేవుడు. కానీ ఎవరిని చెప్పినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అను నా ఆస్తి, నా సొంతం. అను నా తల్లి నాకిచ్చిన అపూర్వమైన కానుక కీర్తన. ప్లీజ్ పద కీర్తన. చెల్లి ఫలానా చోట ఉందని తెలిసాక ఇంకా టైం వేస్ట్ చేస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. అలా చూస్తామే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద కీర్తన. బాస్, అను ఎక్కడుందో తెలుసా? వరంగల్ జిల్లాలో రామాపురం అనే ఊర్లో. అక్కడికి జర్నీ మినిమం 3 hours. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మీ నాన్నగారు క్యాంప్ వేసున్నారు. సో వాట్? ఆ విషయం నాకు ఇప్పుడే చెప్పావు కదా. మీకు తెలియని కొత్త విషయం, ఇప్పుడే నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అనుని మీ నాన్నగారు కన్విన్స్ చేశారంట బాస్. మీ చెల్లెలు ఆయన్ని తండ్రిగా ఒప్పుకొని ఆయనతో పాటు ఇక్కడికి ఆయన ఇంటికి రావడానికి యాక్సెప్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. నో 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 నో, ఇట్స్ ఇంపాసిబుల్. అను నా చెల్లెలు, నా ఆస్తి. తనని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. అయినా తనది అమ్మ పోలిక, అమ్మ పట్టుదల, అమ్మ ఆలోచనలే వచ్చుంటాయి. అను ఖచ్చితంగా నాన్నని యాక్సెప్ట్ చేయదు. చేసే అవకాశాలు ఉన్నాయన్నావు కదా, అంటే యాక్సెప్ట్ చేయలేదు. చేసేలోగా నేను అనుని కలవాలి, వాళ్ళని కలవకుండా చేయాలి. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. పద కీర్తన ప్లీజ్, ఐ జస్ట్ కెనాట్ వేస్ట్ అనదర్ మినిట్. పద. బాస్, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు, కాస్త నెమ్మదిగా. డోంట్ వరీ కీర్తన, నేను డ్రైవింగ్లో పర్ఫెక్ట్. నువ్వేం భయపడకు. నా చెల్లెల్ని చూసే వరకు నేను ఎవరి మాట వినను. నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్యనారాయణ గారు ఆపరేషన్ ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నాడు. కోట్లకు అధిపతి నీ తండ్రి.
అక్క పెద్దయ్య కార్లో తిరిగేటోడు, మంచిగా ఏసీలో పండేటోడు. నీకోసమే కదక్క వచ్చి ఈడ పండాడు. పాపం అక్క. పెద్దయ్య మస్తు మంచోడక్క. గౌరీ ఆపరేషన్ ఎంత సాయం చేసిందే. మనం ఏమన్నా అన్నం నీళ్ళు ఇవ్వకపోయినా ఒక్క మాట అన్నాడు అక్క. పైగా చదువు చెప్పిండు. పెద్ద గట్ల చూస్తే బాధ అవుతుందక్క. అవ్వక్క, నువ్వు ఊర్లో ఎంతమంది బద్మాష్కాలకి మంచి చేసినావు. అసంటిది ఇంత మంచి పెద్దయ్యకి ఎందుకు మంచి చేస్తలేవు సంజయతలేదక్క. ఈ విషయంలో మాత్రం నువ్వు సూపర్ కాదక్క. కీర్తన, నాకేదో టెన్షన్గా ఉంది. దేనికి బాస్ టెన్షన్? మనం అక్కడికి వెళ్ళేలోగా నాన్నని అను యాక్సెప్ట్ చేస్తుందేమోనని టెన్షన్. యాక్సెప్ట్ చేయదని నా నమ్మకం. అంత గ్యారంటీ ఏంటి నీకు? తను మీలాగే, అదే మీ అమ్మగారిలాగే నికార్స్ అయిన మనిషి అయ్యుంటుందని మీరే అన్నారుగా. యా, నా చెల్లెలది అమ్మ గుణం. ఖచ్చితంగా అమ్మ గుణమే అయి ఉంటుంది. నాన్నని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. ఏమ్రా, ఇప్పుడు మంచిగుందా? నువ్వు సూపర్ అక్క. అంటే అప్పుడు నేను కప్పిన సాలువా ఎంత భద్రంగా దాచుకుందాను. ఈ తండ్రి ఇచ్చిన బహుమానాన్ని కుండల్లో దాచుకుందా. అమ్మా అను, ఏంది? ఏమాయ్, శాల్వా మంచిగా లేదా ఏంది? అబే అది కాదమ్మా. ఇగో, దీని గురించి ఎక్కువ తక్కువ చెప్పదు బద్దయా, మంచిగుండదు. గదేమనుకోండివి, పట్నంలో పెద్ద మనిషి రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి, నేను పండనికి బెడ్షీట్లు ఇచ్చి నాకు దోమలు కొట్టకుండా ఈ షాల్ కప్పిండు. గస్వంటి మహారాజు గా దేవుని యాదుంచుకునేందుకు గీ షాల్ దాచుంచిన. ఏదో పెద్దవి కదా అని నీకు గప్పిన. ఇష్టం లేకుండా ఇటీ తీసుకుపోతా. అమ్మా, ఈ షాల్ కప్పిన ఆ పెద్ద మనిషి ఎవరో నీకు తెలుసా అమ్మా? మనకు తెలియదు బై, గంత దూరం నుంచి చూసిన, దండం పెట్టిన, బస్
టీకా శాల్వా కప్పిన అదృష్టవంతుడు రెండు కూతురిని గుర్తుపట్టలేని నా దురదృష్టవంతుడు వీడేనమ్మా. ఈ నాన్నేనమ్మా. ఈ సాలువ నాథేనమ్మా. పోన్లవే పాపం, చిన్నపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని ఆ వరండాలో పడుకోమని చెప్పు. పెద్దయిని కా తల్లి, అయ్యని నీ నాన్ననమ్మా. రే సీనుగా, గౌరీ, రాజు నడుండ్రి, వచ్చి పన్నండ్రి. మళ్ళీ పొద్దుగా లేవాలి కదా, నడుండ్రి. అలాగే అక్క. పో బిడ్డ, పోయి మీ నాయనను లోపలికి తోలుకొనిరా. అమ్మా, అమ్మని చెప్తున్నా బిడ్డ, పోయి తోలుకురా. నిన్ను పట్నంలా దేవుని తిని ఆదుకుండని నాకు తెలవకపాయే. నిన్ను ఆదుకుండు, గౌరీని కాపాడిండు.
గసంటి మహారాజుకు అన్యాయం చేస్తే దేవుడు కూడా క్షమించడు బిడ్డా, పాపం తగులుతుంది. బిడ్డని వేరు చేస్తే పశువులు పక్షులు కూడా పోట్లాడతాయి. గసంటిది మనిషి గాయన రమ్మని అడుగుల్లో తప్పి ఉంది చెప్పు. గసంటి మంచోడ్ల కండ్లనిచ్చి నీళ్లు కింద పడకూడదు. పో బిడ్డా, తోలుకోరా. అమ్మా, పో పో బిడ్డా. లోపలికి రా. నాన్న 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 చాలు తల్లి, చాలమ్మా. ఈ జన్మకిది చాలమ్మా. తండ్రి క్షమించాన్నా. ఈ ఆనందం చాలు చల్లి ఈ జన్మకి. అమ్మా, ఒక్కసారి
ఇంకొకసారి నాన్న అని పిలువమ్మా. నాన్న, లోపలికి రా పోదాం. పెద్దయ్య, 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 పెద్దయ్య. రా పెద్దయ్య. రా పెద్దయ్య, రా పెద్దయ్య, రా పెద్దయ్య. అవ్వడానికి అను మా కూతురైనా ఈ జన్మకు మాత్రం తనకి తల్లివి నువ్వేనమ్మా. ఇగో పెద్దయ్య, అయ్యా అన్న ఇంట్లోకి రప్పించినా కదా అని బువ్వా తవ్వా గీడిని అనుకుంటున్నావేమో. గాయాన్ని మా కాడు నడవదు. నీ తిండి నీదే, మా తిండి మాదే. ఏమంటున్నా బోల్. ఎవరు కనిపించరేంటి? ఇప్పుడు అను ఇల్లు ఎక్కడో తెలుసుకోవడం ఎలా? దిగు కీర్తన. కీర్తన, నువ్వేం భయపడకు. బాస్, ఏంటిది? వాళ్ళనంత క్లోజ్గా చూడ్డానికా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది? నా చెల్లిని నాన్నకు అప్పచెప్పడానికి కాదు, 20 ఏళ్ళుగా నా చెల్లి కోసం వెతికించింది. బాస్ ప్లీజ్, మీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి, కానీ ఇప్పుడు ఏం చేయగలరు మీరు? ఏదైనా చేయగలను. ఇప్పుడే నా చెల్లిని కలిసి నిజమేంటో చెప్తాను. నాన్న ఎలాంటి వాడో చెప్పి ఒప్పించి నాతో పాటు తీసుకుపోతాను. బాస్, మీకు అర్థం కావడం లేదు. ఆయన మీ గురించి చెప్పుంటారని మీరు అనుకుంటున్నారా? అలాంటి పిచ్చి అనుమానాలు పెట్టుకుని కళ్ళెదురుగా ఉన్న చెల్లెల్ని కలవకుండా తిరిగి వెళ్ళమంటావా? ఇట్స్ ఇంపాసిబుల్. నేను వెళ్తా, నా చెల్లెల్ని నాతో పాటు తీసుకొస్తా.
ఎవరు బిడ్డ నువ్వు? సీదా ఇంట్లోకి వచ్చినావు. ఎవరు కావాలే? అను, మా అనూహ్య కావాలమ్మా. మా అనూహ్యనా? మీ అనూహ్య ఏంది? ఎవరివయ్యా నువ్వు? రాత్రిపూట వచ్చి ఏంది లొల్లి? నోడు ముసలి. అవు ఎవరివయ్యా నువ్వు? ఆ? నా మొహం చూస్తూ అనూహ్య అంటావు. నీకు నేను కావాలనా? ఆ? నా పేరు అనూహ్య కాదు, అనురాధ. అసలు నేనెవరో ఎరికెనా? తెలుసమ్మా, నువ్వు నా ప్రాణానివి, నా తల్లి రూపానివి, నా చెల్లివమ్మా. నేను నీ అన్నయ్యని తల్లి. నా అన్నవా? అంటే నాకు అనూహ్య అని పేరు పెట్టుకున్నావన్నట్టు. గా ముంబైలో వ్యాపారం గిట్ట చేసేటోడివి నువ్వేనా? ఏ వ్యాపారం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా నీకోసమేనమ్మా. నువ్వు కనపడాలని, నువ్వు నా దగ్గరికి రావాలని. అచ్చా, మంచిగా చెప్పినావు. ఎట్లెట్లా? ఏమన్నావు? వ్యాపారం పుణ్యకార్యం అన్ని నా కోసం చేసినవులే. అవునమ్మా. ఓ, మరి గీ పెద్దయినా గది మీ నాయన ఆస్తి మొత్తం నూకపోయినవులే. మరి గది వ్యాపారమో పుణ్యకార్యమో నాకు తెలియదు. గది కూడా నా కోసానికే చేసినవా? బోల్. చీరా, సమాధానం రావడం లేదా? అసలు మాటే రావడం లేదా? చెప్పరా సమాధానం. నీ చెల్లెలికి సమాధానం చెప్పు. ప్రేమతో ఇంటికి వస్తే రా బిడ్డ అని గుండెలకు తీసుకుండు. అటువంటి తండ్రిని నమ్మించి మోసం చేసినావు. వెన్నుపోటు పొడిచి గుండె జబ్బు ఇనాంగా ఇచ్చిపోయినావు. ఇదంతా కూడా నా కోసానికే చేసినవా అన్నా? బోల్. అమ్మా, నీ మీద ప్రేమకు దానికి సంబంధం లేదు తల్లి. మన అమ్మని ఈ తండ్రి మోసం చేశాడు. మన అమ్మ అర్ధాంతరంగా చచ్చిపోవడానికి నువ్వు పుట్టగానే
అమ్మకు నాకు దూరం అవడానికి కారణం ఈయనే. నీ పేదరికానికి నువ్వు అనాదిగా పెరగడానికి కారణం ఈయనేనమ్మా. అలాంటి మనిషిని నమ్మొద్దమ్మా. నా మాట విని నాతో పాటు వచ్చేయమ్మా. నీకోసం 20 ఏళ్ళ నుంచి వెతుకుతున్నది నేనమ్మా. నిజానికి నువ్వు ఉన్నావని ఆయనకి చెప్పిందే నేనమ్మా. అరే చూప్.